హాయ్ ఎవ్రీవన్, పండు మిరపకాయతో మిర్చి బజ్జీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మిర్చి బజ్జీ మనకి తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పండు మిరపకాయలతో ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా మిర్చి బజ్జీని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం. ఈ మిర్చి బజ్జీ కోసం ఇక్కడ నేను పండు మిరపకాయలని తీసుకుంటున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇందులో ఒకవేళ ఘాటుగా ఉన్న కాయలు అయితే గింజలు మొత్తాన్ని తీసేసి 2 ముక్కలు చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలానే మనకి ఎన్ని బజ్జీలు కావాలో అన్ని కాయల్ని కట్ చేసుకొని గింజలు మొత్తాన్ని తీసేసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఈ మిరపకాయల్లోకి నేను ఎలాంటి స్టఫింగ్ని యాడ్ చేయట్లేదండి. ఇందులోకి ఒకవేళ నచ్చిన వాళ్ళు చింతపండు రసాన్ని పెట్టుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బౌల్లోకి శనగపిండిని తీసుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, వంట సోడా ఒక చిటికెడు, తర్వాత కారం ఒక 1 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, తర్వాత ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్. ఇందులోకి వామును వేసుకోవాలి. నేనైతే వాము ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఈ వాము ప్లేస్లో మీరు వాము పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం బజ్జీలకి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. పండు మిరపకాయలతో ఇంతవరకు బజ్జీని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, మనకి పిండి అనేది ఇలా థిక్గా ఉంటేనే మిరపకాయకి పిండి అనేది పడుతుంది. ఇప్పుడు బజ్జీలు వేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఇలా పిండిలోకి ముంచుకొని ఒకవైపు అంచును గీరి ఆయిల్లోకి వేసుకోవాలి. మనం ఇలా ఒకవైపు అంచును గీరి వేయడం వల్ల కాయ అనేది చక్కగా కాలుతుంది. ఇలానే కళాయికి సరిపోను బజ్జీలను వేసుకున్న తర్వాత వీటిని 2 వైపులా నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ బజ్జీలని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని మిగిలిన మిరపకాయలను కూడా ఇలానే బజ్జీలా వేసుకోవాలి. ఈ పండు మిరపకాయ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. వీటిలోకి మనం ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని నిమ్మరసాన్ని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. అలానే తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.